ఎస్, మనం విసిరిన రాయి గట్టిగా తగిలిందన్నమాట. తగలడమే కాదు, పెద్ద బొప్పి కూడా కట్టింది. ఆ డబ్బులు తీసుకురావడానికి సీను బ్యాంక్కి వెళ్ళాడు. ఇంతకీ తర్వాత మన ప్లాన్ ఏంటి? సీను బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటాడు, కానీ ఆ డబ్బు హాస్పిటల్ కి తీసుకెళ్లకూడదు. అర్థమైంది. 2 లక్షలు పడేసి మనుషుల్ని పెట్టి దారిదోపిడీ చేయించినా? నవ్వుతావేంటి? అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ప్రభాస్, బుర్రకి కాస్త పదును పెడితే చాలు. సీను డబ్బు పోగొట్టుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి. ఊరి వాళ్లంతా రఘురాం గారి పరువు పోయేలా మాట్లాడాలి. అప్పుడతను బ్రతికిన చచ్చిన శవంలాగా పడుంటాడు. అది చూసి ఆ రామలక్ష్మి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అస్మిత, ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు ఆ రఘురామ్ గారి ఫ్యామిలీ మీద కుట్రపూరితంగా ఏదన్నా చెయ్యాలనుకుంటే వెంటనే మానుకో. అది నీకే మంచిది కాదు. నిన్ను సలహా అడగలేదు. నోరు మూసుకుని ఫ్రూట్స్ కట్ చేయి, వెళ్ళు. కళ్ళు తెరిచి నన్ను చూస్తారనే ఆశతో పిలుస్తున్నానమ్మా. అమ్మా, నాన్న కళ్ళు తెరిచిన బయట వాళ్ళు మాట్లాడే మాటలు వింటే నాన్న తట్టుకోలేరమ్మా. ఏడవగ్గమ్మా. మనం బలంగా ఉన్నాం అనుకున్నప్పుడే మన చుట్టూ అందరూ ఉంటారు. బలహీన పడుతున్నామని తెలిస్తే క్షణం కూడా ఉండరు. అదే మనిషి తత్వం. అమ్మా అమ్మా, ప్రభాస్ వాళ్ళ గుడి దగ్గరికి వచ్చారని మీకు ముందే తెలుసా? వాళ్ళని మీ నాన్న గుడి బయట చూసారట. నాతో చెప్పారు, పిల్లలకి ప్రమాదం ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు. మీ ఇద్దరిని కాపాడాలని వాళ్లతో పోరాడి ఈయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఏంటి పెద్దమ్మ, ఈ విషయం ముందే చెప్పుంటే పెద్దనాన్నకి పరిస్థితి వచ్చేదే కాదు కదా. మీ సౌభాగ్యం కోసం మీరు చేసే వ్రతానికి పంకం కలగకూడదని మీకు చెప్పలేదమ్మా. మా గురించి ఆలోచించావు కానీ నీ సౌభాగ్యం గురించి ఆలోచించలేకపోయారు నాన్న. నాన్న నాన్న లేకమని చెప్పమ్మా, మాట్లాడాలి. పెద్దమ్మ ప్లీజ్, పెద్దమ్మ రా. నేను రాను. రా పెద్దమ్మ. చాలా భయంగా ఉంది శౌర్య సార్. అమ్మ ముందు నేను ఏడవకుండా ఉండాలని ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు సార్. నువ్వు రా. నేను రాను. నువ్వు రా పెద్దమ్మ, నా మాట విని రా పెద్దమ్మ. ఇంట్లో ఆయన
తాజాగా కూర్చొని ఎప్పుడు గంభీరంగా కనిపించే నాన్నని ఇలా హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్లో చూడలేకపోతున్నాను. ఒక్క కంటి సైగతో ఎలాంటి పరిస్థితినైనా ఆయన కంట్రోల్లోకి తెచ్చుకునే నాన్నని ఇలా కళ్ళు మూసుకొని పడుంటే నా వల్ల కావడం లేదు సార్. నా వల్ల ఆయన అందరి బంధువే కాదు, ఆపద్ బాంధవుడు కూడా. అలాంటి మావయ్య గారు ఆపదలో ఉంటే